మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక రాత్రికి మరి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, జమ్మగలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే యెషయా గ్రంథం 53 అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, అతనికి వ్యాధి కలుగు చేసిను. అంటే యెహోవా కంట మహానుభావుడైన యేసుక్రీస్తు వారినంట కలువరి శిలువలో నలగొట్టుటకు ఇష్టమైందంట. దేవుని పిల్లరా, ఇష్టం అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లరా, నేను అతన్ని ఎంత బాధ పెట్టినా నన్ను ఎదురుదిరిగి మాట్లాడటం, ఈ బాధ నేను అనుభవించను అనని ఒక వ్యక్తిని గురించి మనం ఎంత కష్టమైనా నాకు కష్టమైంది ఏంది అని చెప్పేసి అతడు ఎదురుదిరిగి మాట్లాడని చెప్పేసి మనం ఎలాగైతే మాట్లాడుతుంటాం. దేవుని పిల్లారా, భూమి మీద ఎవరు చేయలేని ఒక పని, ఒక భారాన్ని, ఒక బరువుని మహానుభావుడైన యేసయ్య భుజాల మీద మోపి తన సంతానమైన మనం భూమి మీద ఉన్నప్పుడు మనందరి భారాలంట అతని మీద మోపంట కలువరి శిలువలో యేసయ్యనంట నలగగొట్టుటకు యెహోవాకంట ఇష్టమాయను అని చెప్తున్నాడు. ఏంది? యెహోవా ఆయన నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. వ్యాధి అంటే నలగగొట్టి ఒక వ్యాధిలాగా అతనికి కలుగు చేసినంట మహానుభావుడైన యేసయ్య అంట మారు మాట మాట్లాడకుండా మౌనం వహించి దేవుడు తన మీద పెట్టిన ఆ బరువును కలువరి శిలువలో నలగొడుతున్న దేవుని పిల్లరా ఒక వ్యాధిగ్రస్తుడుగా చూస్తూ ఊరుకున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఒక వ్యాధి వచ్చి ఎలాగైతే మూలుగుతా మంచంలో బాధపడుతున్నాడో కలువరి శిలువలో మరి అలా యెహోవా నలగొట్టిస్తున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వ్యాధి కలిగిన వాడిగా ఎదురు చూస్తున్నాడంటే దేవుని పిల్లలు. ఎందుకు అంటే భూమి మీద ఉన్న మనందరి కొరకు దేవుడు యెహోవా అయిన దేవుడు యేసుగానే నలగొట్టాడు కనుక మన కోసం ఇంత నలిగిపోయి మన కోసం దేవుని చేత ఇంత నలగొట్టబడ్డ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పాదాల మీద శిరసు వంచి పరలోకమందున్న దేవుని క్షమాపణ అడిగి రక్షణ పొంది నిత్య జీవాన్ని చేరుకునే భాగ్యం ఏమని ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నాయన. మా అందరి నిమిత్తం నాయన యెహోవా అయిన నువ్వు యేసయ్యను నలగొట్టడానికి నీకు ఇష్టమైనదని చెప్తున్నావు నాయన. అతనికి వ్యాధి కలుగు చేశారని చెప్తున్నావు తండ్రి. అవునయ్యా, ఎంతమంది అయితే ఇంకా క్రీస్తు వైపు తిరగక రక్షణ లేక నాయన లోకంలో ఎంతమంది అయితే తిరుగుతున్నారు, అట్టి వారందరూ కూడా యేసయ్య పాదాల దగ్గర పడి తండ్రి వారి పాపాలు కొడుకొని జీవానికి వచ్చే భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాయినా. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ఆసక్తి కలిగే మాటలు చూస్తున్నారో వారి కుటుంబాలు మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానం దయచేనైనా. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తం బిడ్డలకు బయటికి వెళ్ళుండగా క్షేమంగా వెళుతున్న బిడ్డలను గృహాలకు చేర్చి సాయంత్రం కుటుంబాలతో నిన్ను ఆరాధించగలిగే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.